వైడ్గా బ్రాండ్ కావడానికి కారణం కూడా పవర్ అనేది 24/7 డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కేసీఆర్ గారికి సాధ్యమైంది. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా నీళ్ళు ఒకటి కరెంట్ ఒకటి మాత్రం కేసీఆర్ గారు చాలా అపరభగీరిదల్లాగా చేసినట్టు కళ్ళగట్టినట్టు కనపడుతుండటం వల్లే ఇవాళ హైదరాబాద్కి ఈ బ్రాండ్ మీద వచ్చింది. వీళ్ళు వచ్చినటువంటి 100 రోజులలో మొదటి తప్పాలనే 100 రోజులు అని చెప్పారు మేడం. ఇవాళ తీరా 100 రోజులు దాటిన తర్వాత ఉన్న పరిస్థితులు చూస్తే అధికారుల మీద నెప్పని నెడుతున్నారు. ఎక్కడైనా క్లియర్ కరెంట్ పోయింది అనుకో మేడం, అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్ని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ చేసిన కామెంట్స్ కూడా బట్టి విక్రమార్క అంటే దానికి సమాధానం చెప్పారు కదా. ఏమని మేడం? అధికారులతో మాట్లాడాము, అక్కడ ఇటువంటిది ఏమీ కరెంట్ కట్ కాలేదు, ఇక్కడ అంతా కూడా కేవలం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అంతా అని. ఇప్పుడు లైవ్ లో మనం కూడా చూస్తున్నాం కదా మేడం. బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మనం కూడా గత 10 ఏళ్లలో కరెంటు ఎటువంటి సమస్యల నుంచి ఎక్కడికి వచ్చినాం, నీళ్ళ విషయంలో ఎటువంటి సమస్యల నుంచి ఎటువంటి వచ్చినాయి మనం చూస్తున్నాం. ఇలా హైదరాబాద్ నడిబొడ్డులల్లా మన ఆఫీసులలో కూడా చూస్తూనే ఉన్నాం కదా మనం కరెంటు. దాని అధికారుల మీద నెట్టే నెపంతో తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇలా ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి దఫాలల్లా ఆడపిల్లలు నీళ్ళ కోసం రోడ్డెక్కినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ధర్నాలు చేసి ఉండొచ్చు ఏ విషయంలో, అకాడమిక్కి సంబంధించి లేదా ఏదైనా ఫుడ్కు సంబంధించినటువంటి ప్రాపర్ విషయాలు చేసి, కానీ నీళ్లు తాగటానికి వాడుకోవటానికి లేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మొదటి దఫాలో ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తున్నటువంటి సందర్భం వచ్చింది. అప్పటికప్పుడు సెలవులు ప్రకటించి విద్యార్థుల్ని పంపించి పార్లమెంట్ ఎన్నికల దాకా పూట గడిపేటటువంటి ప్రచారాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదన్నీ కూడా ఇవాళ ప్రజలు కేసీఆర్ గారు బయటికి వెళ్ళిన తర్వాత ఆ విపరీతమైనటువంటి ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేని పరిస్థితులలో ఇవాళ వీళ్ళు ఆడుతున్నటువంటి గేములు తప్పించి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ 5 స్థానాలు కూడా దాటే పరిస్థితి కనపడట్లేదు. దీంట్లో భాగంగానే మీరు అన్నట్టు అక్కడ నుంచి అమిత్ షా ఇవాళ ఒక ఆడియో సంబంధించి ట్రాప్ విషయంలో సాక్షాత్ రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తున్నట్టు కదా. నోటీసులు అయితే అరెస్ట్ చేయొచ్చు. గతంలో అస్సాంలో కూడా ఒకళ్ళు ఇదే కేసులో డైరెక్ట్ అరెస్ట్ చేశారు కదా. ఇదంతా కూడా చోటేమియా బడేమియా ట్రాప్ నడుస్తుంది మేడం. ఈడ డైవర్ట్ చేయాలి. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తున్నటువంటి స్పందన తట్టుకోలేని సందర్భంలో ఏదో ఒక విషయంలో రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన మీద ఏదైనా సింపతి క్రైసిస్ చేసి ఆయన ఎన్నడూ జైలుకి పోయిన ఆయనలాగా ఎన్నడూ కూడా కేసులు చూడడం లాగా అమాయకంగా రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించే పరిస్థితి చేస్తుంది. కానీ ప్రజలు ఏదైనా కానీ తెలంగాణ ప్రాంతాల్లో క్లియర్ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పెంచుకోబోతున్నారు. కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ వీటన్నిటికి కూడా సొల్యూషన్ దొరుకుతున్న దాంట్లో కూడా క్లియర్ గా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఏం గేమ్ లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేడు మేడం. మళ్ళా పాత రోజులు కాదు, భయంకరమైనటువంటి కరువు రాబోయేటటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల దాకా ఎట్లా పూట గడపాలన్న దాని మీద వాళ్ళు తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకుంటారు తప్పించి ఒక మంత్రివర్గం కానీ ఒక అంశం మీద సీరియస్నెస్ ఉన్నటువంటి ఎవరు కూడా దాని మీద లోతుగా విశ్లేషణ చేసి ఆ సమస్యకు పరిష్కారం చేసే విధానం చేయట్లేదు. ఏదో ఓయూలో చిన్న సమస్య వచ్చిందని 6 మంత్రులు అక్కడికక్కడికి 6 మంత్రులు రావటము, ప్రెస్ మీట్ పెట్టడము, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ మీద సీరియస్ కావటము, రిజిస్ట్రార్ మీద మాట్లాడటము, మళ్ళీ పేపర్ ప్రకటన. నీళ్ళకి సంబంధించి చెప్పలేదు మేడం. ఓన్లీ వాటర్ ఒక్కటే ప్రాబ్లమా తెలంగాణ స్టేట్ లో? అట్లా కాదు కదా మేడం, నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అసలు తాగడానికి నీళ్ళే లేదు కంటే పెద్ద సమస్య ఏముంటది మేడం? చదువు తర్వాత మనం వేరే అంశాలకు సంబంధించినటువంటి అకాడమిక్ వేరు. అసలు ఫస్ట్ ఆడపిల్లగాళ్ళ హాస్టల్లో మంచినీళ్ళు లేని ప్రభుత్వం ఉంటేంది ఊడితేంది మేడం. గత ప్రభుత్వాలలో ధర్నాలు జరిగినాయి. ఎప్పుడు హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి చరిత్ర తెలంగాణలో ఉంటది. ఏ ప్రభుత్వానికైనా తెలంగాణ ప్రజలకి చైతన్యం ఎక్కువ మేడం. ఇక్కడ ప్రజా సంఘాలు కానీ స్వతంత్రత కానీ ఎక్కువ. ఏ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ యాంటీ గవర్నమెంటే ఉంటది. కానీ కనీసం ఆడపిల్లలకి నీళ్ళు లేనటువంటి ప్రభుత్వం ఉంటేంత ఊడితేంత మేడం. వీళ్ళు చాదగాని ప్రభుత్వం, నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాలని చెప్పి ఏ మొహం పెట్టుకుని తిరుగుతారు మేడం వీళ్ళు? దీన్ని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మీరు తర్వాత దేశాన్ని మొత్తం ఉద్ధరించిన తర్వాత వీళ్ళు ఆఖరికి ఎక్కడికి దిగజారిపోయారంటే మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టు, ఆయన అప్పుడే ప్రమాణ స్వీకారం చేసినట్టు దాని వీడియోలు చేసుకొని మానసికంగా పైశాచికారంతో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేడం. వీళ్ళు గతం నుంచి ఇప్పటికి కూడా ఇంతే. అక్కడ ఉన్నవాన్ని లేనట్టుగా లేదని ఉన్నట్టు